ప్రస్తుతం నార్త్ నుంచి సౌత్ సినిమాలకి వచ్చి చాలా మంది హీరోయిన్స్ బాగా వేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇది ఎప్పుడూ ఉండే ట్రెండే, కానీ ఇప్పుడు నార్త్ హీరోయిన్స్ తాకిడి సౌత్లో మరీ ముఖ్యంగా మన తెలుగులో బాగా ఉందని చెప్పాలి. అలా హిందీ సినిమా నుంచి తెలుగు హీరో, తెలుగు దర్శకునితో వర్క్ చేసిన టాప్ అండ్ యంగ్ హీరోయిన్స్లో నటి అనన్య పాండే కూడా ఒకరు. కాగా హిందీలో అనన్యకి మంచి ఫాలోయింగ్ ఉంది, కానీ తెలుగులో మాత్రం ఆమె ఎన్నో అంచనాలు పెట్టుకున్న చిత్రం లైగర్ భారీ డిసప్పాయింట్మెంట్ ని మిగిల్చింది. కాగా ఈ సినిమాలో అనన్య సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్ గా నటించగా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం తెలుగు సహా హిందీలో భారీ డిజాస్టర్ అయ్యింది. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నెంబర్ 8985555318. కాగా ఈ యంగ్ బ్యూటీని ఒక ఆగంతకుడు చాలా డిస్టర్బ్ చేశాడని చెప్పుకొచ్చింది. అయితే అనన్య హిందీలోనే తన కెరీర్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. హిందీలో ఆమె ఎంట్రీ తర్వాత మంచి మార్కులు వచ్చినప్పటికీ సోషల్ మీడియాలో పలు నెగటివ్ కామెంట్స్ కూడా వచ్చేవి. అయితే అవి తన దృష్టికి వచ్చినప్పుడు చాలా బాధపడేదాన్నని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. కానీ సోషల్ మీడియా మాధ్యమం ఇన్స్టాగ్రామ్లో మాత్రం ఒక గుర్తు తెలియని యువకుడు తనకి ఫ్రెండ్ అంటూ ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుని తనపై పని కట్టుకుని కావాలని నెగటివ్ ప్రచారం చేసేవాడని అనన్య తెలిపింది. అతని కారణంగా చాలా డిప్రెషన్లోకి వెళ్లాలని ఆమె చెప్పుకొచ్చింది. అతను అనన్య క్లాస్మేట్ అంటూ ఆమె సినిమాల్లోకి వచ్చాక అన్నీ పచ్చి అబద్ధాలు చెబుతుందని ప్రచారం చేసేవాడని ఆమె గుర్తు చేసుకుంది. ఈ పరిణామాలు తనని చాలా లో స్టేజ్లోకి తీసుకెళ్లాయి అని అనన్య తెలిపింది. అయితే ఆ సమయంలో డిప్రెషన్లోకి వెళ్లిన తాను అందులో నుంచి బయటకు వచ్చేందుకు ఒక థెరపీ కూడా తీసుకున్నానని చెప్పింది. రీసెంట్గా ఆమె నటించిన చిత్రం CTRL అనే సైబర్ థ్రిల్లర్ OTTలో రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. కాగా ఈ చిత్రాన్ని OTT దిగ్గజం నెట్ఫ్లిక్స్ వారు స్ట్రీమింగ్కి తీసుకురాగా, ఇది కాకుండా అమెజాన్ ప్రైమ్ వీడియోలో కాల్ మీ బే సిరీస్తో వచ్చింది. అందులో హిట్ అయిన తర్వాత ఇప్పుడు దీనికి సీజన్ 2 రాబోతోంది. ఇవి మినహా శంకర అనే సినిమాలో అనన్య నటిస్తోంది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండగా అనన్యను వేధించిన ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.